So in this video I am going to explain about electrical system and mechanical rotational system. So electrical system only two ఉన్నాయి, electrical system 1 and electrical system 2. ఎలక్ట్రికల్ సిస్టమ్ 1 ఏమంటే వోల్టేజెస్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కరెంట్స్ అనమాట. సో ఇక్కడ మనకున్న ఎలిమెంట్స్ 3, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. కాబట్టి వోల్టేజు రెసిస్టర్లో ఎలా రాయొచ్చు, V = RI అని రాయొచ్చు. అదే ఇండక్టర్లో V = L × di/dt. సో కెపాసిటర్లో V = 1/C ఇంటగ్రేషన్ IDT. సో ఇక్కడ వోల్టేజెస్ అన్నీ ఫంక్షన్ ఆఫ్ కరెంట్స్ రాస్తున్నాం అనమాట, రెసిస్టర్లో, ఇండక్టర్లో, కెపాసిటర్లో. సో ఇప్పుడు కరెంట్ ప్లేస్లో dq/dt రాయొచ్చు. సో ఇఫ్ యూ గో వన్ స్టెప్ బ్యాక్వర్డ్, సో కరెంట్ ప్లేస్లో వీ క్యాన్ రైట్ dq/dt. కాబట్టి ఇప్పుడు V = RI ఏమవుతుంది, సో I ప్లస్ dq/dt పెడితే సో V = R dq/dt. సో అదేవిధంగా ఇక్కడ ఇండక్టర్లో I ప్లస్లో dq/dt ప్లేస్ చేస్తే V = L d2q/dt². సో V = L d2q/dt². So similarly in capacitor relation I is equal to dq/dt ప్లేస్ చేస్తే సో V = 1/C q అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎలక్ట్రికల్ సిస్టమ్ 1 అంటే వోల్టేజెస్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కరెంట్స్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, వోల్టేజెస్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఛార్జ్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో అదేవిధంగా ఎలక్ట్రికల్ సిస్టమ్ 2. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ 2 ఏమంటే కరెంట్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అండ్ కరెంట్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో I = 1/RV అని రాయొచ్చు అనమాట. సో V = RI అన్నప్పుడు I = 1/RV. సో అదేవిధంగా ఇండక్టర్ V = L di/dt అయితే I = 1/L ఇంటగ్రేషన్ V dt అవుతుంది. సో V = 1/C ఇంటగ్రేషన్ IDT అయితే I = C dV/dt అవుతుంది అనమాట. ఇక్కడ అన్నీ కూడా కరెంట్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో ఇప్పుడు వోల్టేజ్ ప్లేస్లో మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ వోల్టేజ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ dφ/dt. సో బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కరెంట్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ dq/dt. సో V = dφ/dt అంటే వోల్టేజ్ dφ/dt రీప్లేస్ చేస్తే ఈ 3 ఈక్వేషన్స్లో we get next set of 3 equations. సో I = సో ఇక్కడ ఈ 3 ఈక్వేషన్స్లో V ప్లేస్లో dφ/dt తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తాయి మనకు. సో ఫస్ట్ వన్ ఈజ్ I = 1/R dφ/dt. సో సెకండ్ వన్ I is equals to 1/L π అండ్ థర్డ్ వన్ ఈజ్ I = C d2π/dt². సో ఇప్పుడు మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ వస్తే, సో మనకు ఇక్కడ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏ విధంగా అయితే 3 ఎలిమెంట్స్ ఉన్నాయో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్స్లో, కెపాసిటర్ మాదిరి మెకానికల్ రొటేషనల్ సిస్టంలో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా J, డాష్ పార్ట్ B అండ్ స్ప్రింగ్ K. సో ఇక్కడ వోల్టేజ్ కరెంట్ రిలేషను రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్స్లో తీసుకొని వస్తే ఇక్కడ మనకు టార్క్ అండ్ యాంగులర్ వెలాసిటీ రిలేషన్, టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ తీసుకొని రావాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ టార్క్ అండ్ యాంగులర్ వెలాసిటీ రిలేషన్ ఇన్ J ఈజ్ T = J dω/dt. సో టార్క్ అండ్ యాంగులర్ వెలాసిటీ రిలేషన్ ఇన్ B ఈజ్ T = Bω అండ్ టార్క్ అండ్ యాంగులర్ వెలాసిటీ ఇన్ K ఈజ్ T = K ఇంటగ్రేషన్ ω/dt. సో ఇప్పుడు ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ అవుతుంది అనమాట. సో యాంగులర్ వెలాసిటీని యాంగులర్ డిస్ప్లేస్మెంట్లో ఎలా రాయొచ్చు అంటే ω = dθ/dt. సో కాబట్టి ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్లో ఒమేగా ప్లేస్లో dθ/dt ప్లేస్ చేస్తే మనకి ఇంకొక 3 ఈక్వేషన్స్ వస్తాయన్నమాట. అంటే దేంట్లో వస్తాయి, టార్క్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్స్లో వస్తాయన్నమాట. టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్ ఇన్ J, B అండ్ K. సో ఇక్కడ ఈ 3 ఈక్వేషన్స్లో ఐఎమ్ రీప్లేసింగ్ ఒమేగా యాజ్ dθ/dt. సో వీ గెట్ T = J d2θ/dt², T = B dθ/dt అండ్ T = K θ. సో ఇక్కడ దిస్ ఈజ్ ఏ మెకానికల్ రొటేషనల్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్.